ఏపీలోని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులకు ఏపీ ఎస్ఎస్సి బోర్డు శుభవార్త చెప్పింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏవైతే సిలబస్లో లేనటువంటి క్వశ్చన్స్ ఇచ్చారో వాటికి కూడా మార్క్స్ కలపాలంటూ కూడా పేరెంట్స్ అసోసియేషన్కి సంబంధించిన వారు కూడా కోరడం వల్ల అటు ఏదైతే ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన అధికారులు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఈ నెల 10th క్లాస్కి సంబంధించిన 6వ తారీఖు నుంచి కూడా దాని 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి మూల్యాంకనం కూడా జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి కూడా అటు హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కొన్ని పేపర్స్లో కూడా సిలబస్లో లేనటువంటి క్వశ్చన్స్ని అడిగారని అటు విద్యార్థులు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా, అంటే మార్క్స్ ఎక్కువగా వచ్చేటువంటి సబ్జెక్టులలో కూడా ఇలాగా సిలబస్కి సంబంధం లేనటువంటి క్వశ్చన్స్ని అడగడం వల్ల కూడా వాళ్ళు మార్క్స్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సి బోర్డు దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఏవైతే తప్పుగా క్వశ్చన్స్ అడిగారో వాటికి మార్క్స్ కలపాలంటూ కూడా పేరెంట్స్ వారిని కోరడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా ఇప్పటికి ఏదైతే హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, వీటిలలో కూడా ముఖ్యంగా ఏవైతే 2 మార్కులు హిందీ దాంట్లో తప్పడిగిన క్వశ్చన్కి కలపడము, అటు మిగతా ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో కూడా ఏదైతే మార్క్స్ తప్పు క్వశ్చన్ అడిగారో దానికి కూడా 5 మార్క్స్ యాడ్ చేయాలంటూ కూడా అటు పేరెంట్స్ అసోసియేషన్స్ వారు కోరడం జరిగింది. దానికి కూడా ఎస్ఎస్సి బోర్డు అధికారులు వాటి ఏవైతే తప్పుగా అడిగారో, సిలబస్లో లేనటువంటి ప్రశ్నలు అడిగారో వాటికి కూడా మార్క్స్ దాదాపుగా 7 మార్కులు అనేవి క్వశ్చన్ పేపర్లో కలుపుతామంటూ కూడా ఎస్ఎస్సి బోర్డు అయితే తెలుపుతుందని అయితే సమాచారం. అయితే ఇప్పటివరకు కూడా దీనిపైన అధికారులు ఈరోజు కలపబోతున్నారా లేదా అనే దానిపైతే ఇంకా వివరణ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి కూడా ఒక హిందీ కాకుండా, ఇంగ్లీష్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి సిలబస్ సంబంధం లేకుండా అడిగారంటూ కూడా అటు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినట్లయితే అటు ఫ్యూచర్లో, అంటే సబ్జెక్ట్కి సంబంధం లేని ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ముఖ్యంగా సిలబస్లో ఉన్న వాటినే ఆ క్వశ్చన్ పేపర్స్లో అడుగుతూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే అటు క్వశ్చన్ పేపర్స్కి సంబంధం లేకుండా, అటు సబ్జెక్ట్కి సంబంధం లేకుండా క్వశ్చన్స్ అడగడం అనేది మనం చూస్తున్నాం. ప్రతి మూల్యాంకనం అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా 7 మార్కులు కలుపుతామన్నప్పటికీ మిగతా సబ్జెక్టుల పరిస్థితి ఏంటని కూడా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అయితే దీనిపైన అటు ఏపీ ఎస్ఎస్సి బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని అయితే వేచి చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.